క్రీస్తు ప్రభులు వారి మీద, మన బాలయేసు మీద ఈరోజే పుట్టాడని మనం ఫీల్ అవుతూ ఈ సందేశాన్ని మనం వింటున్నప్పుడు, క్రీస్తు ప్రభులు వారి మీద ఎవరికైతే పరిపూర్ణమైన ప్రేమ, హల్లెలూయా, పరిపూర్ణమైన క్లోజ్ ఫెలోషిప్, ఇంకొక రకంగా ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఏమండి, మరి మోస్ట్ లవ్ ఎవరి మీద? పక్కింటోళ్ళ మీద కాదు, ఎదురింటోళ్ళ మీద కాదు, నీ బంధువుల మీద కాదు. మోస్ట్ లవ్, వెరీ వెరీ మోస్ట్ లవ్ ఎవరి మీద అంటే యేసు మీద. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారి మీద అంత దృఢమైన ప్రేమ, అచంచలమైన ప్రేమతో ఎవరైతే కొనసాగుతారో వారిలో ఏమండి ఆ భయమును వెళ్ళగొడుతుంది అని పత్రికల్లో మనం చదువుతాం. కనుక మరియతో దేవుడు చెప్తున్నాడు, సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయిన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు గబ్రియేలుకు వర్తమానం ఇచ్చి వెళ్ళి మరియతో చెప్పినా అని పంపించాడు. ఆయన వచ్చేసాడు. లూకాసు వార్తలో మనం చూస్తూ ఉంటుంటే ఈ చక్కటి మాటలు మనకు కనబడతాయి. మనం బైబిల్లో చదువుతుంటే 29:30 వాక్యం చూస్తుంటే, మరియా భయపడకము అంటే భయపడతా ఉంటారు. మొట్టమొదటిగా దేవుడు మరియతో గబ్రియేలు దేవదూత చెప్పినట్లుగా ఈ క్రీస్తు పుట్టుక దినాన, క్రిస్మస్ పండుగ దినాన మనందరికీ, సర్వ ప్రపంచమున మానవాళికి ప్రభు చెప్తున్నాడు ఈ దీన సేవకుడి ద్వారా, మీరు భయపడకండి. ఆమేన్. ఏ విషయంలో భయపడొద్దు. ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారా? వివాహాలు కావట్లేదా? మీకు చాలా సంవత్సరాలే సంతానము లేదా? సంతాన లేమితో బాధపడుతున్నారా? సరైన నివాసము లేక, ఇండ్లు లేక బాధపడుతున్నారా? మరి ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారా? భయపడిపోతున్నారా? ఏ విషయాల్లో నా బిడ్డలారా మీరు భయపడవద్దు. మీ పట్ల నేను కార్యములు చేయబోతున్నాను. చప్పట్ల కొట్టండి గట్టిగా. భయపడకము అని సెలవిచ్చిన దేవుడు ఏమండి, నువ్వు దేవుని వలన, రెండవ మాట, కృప పొందితివి. ఆమేన్. అంటే ఎవరికి భయం ఉండదంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా కృపను పొందిన వారికి భయము ఉండదు. ఆమేన్. భయపడవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నా సొంత రక్షకునిగా, నా నాయకుడిగా, నా ప్రాణేశ్వరుడుగా, నా కాపరిగా, నా పోషకుడుగా, ఏమండి శ్రమల్లో ఆయన నాకు తోడై ఉంటాడని విశ్వసించి ఆ రోజు నుండి, ఆనాటి నుండి ఈ రోజు వరకు, గత సంవత్సరం వలన్నిటా కూడా ఏ భయము నన్ను ఆవరించకుండా ఆయన నన్ను ధైర్యంగా నడిపిస్తున్నాడు. గల కారణం ఏంటంటే ఆయన కృప పొంది ఉన్నాం మనమంతా. చప్పట్ల కొట్టండి గట్టిగా. కృప మనల్ని ధైర్యపరుస్తుంది. కృప మనల్ని ఆకర్షిస్తుంది. బైబిల్లో కృప గురించి మనం చూస్తూ ఉంటుంటే, కృప ద్వారా దేవుని బిడ్డలమైన మనం బలవంతుని చేతిలోని బాణముల వంటి వారిగా తీర్చిదిద్దబడతాం. ఈ కృప మనం ఎలా పొందాలంటే వేకువజామునే లేవాలి. డ్యూటీకి వెళ్తాక నువ్వు వేకువజామునే లేవట్లా? మన అన్న చెప్పారు, నాకు ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్న నేను 2 గంటల డ్యూటీకి వెళ్ళాలి, వెళ్ళిపోతాను అంటాడు ఆ తమ్ముడు. నిజమే. మరి డ్యూటీకి వెళ్తా నువ్వు 2 గంటలు లేచి వెళ్తుంటే దేవుని కృప పొందటానికి కనీసం 5 గంటల కన్నా లేచి నువ్వు ప్రార్థించుకోవద్దా? దేవుడు అంటే, దేవుని కార్యం అంటే, దేవుడు అనుగ్రహిస్తున్న కృప అంటే అంత చులకనా, అంత వేలం వెర్రా నీకు? బీ కేర్ఫుల్. నీవు నేను కూడా నా ప్రియ సహోదరి సహోదరులారా, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారిగా తీర్చిదిద్దబడాలని ఉద్దేశించిన వారమైతే దేవుని ద్వారా కృప పొందాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమె గట్టిగా కొట్టొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. కృప ద్వారా బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అవుతాం. కృప ద్వారా మనము రక్షించబడతాం. కృప మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. కృప మన జీవితాల్లో మరి
తుచ్చమైన అభిలాషల్లో నుండి చావుకు, మరణానికి లోనైన మరి మన శరీరాలను కూడా క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మన ద్వారా ఆయన మనం లేపి బ్రతికిస్తాడు. కృప మనకు ఆరోగ్యం ఇస్తుంది, కృప అంతకంతకు అభివృద్ధి పరుస్తుంది. హల్లెలూయా! కృపలో ఒక గొప్ప జయము మనకు కలుగుతుందని లేఖనాలు చెప్తున్నాయి. అందుకే మొట్టమొదటిగా మరియతో గబ్రియేలు దేవతలు చెప్తున్నారు, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందావు. అంటే ఎంతమంది కన్యకలు మరి ప్రార్థించారో, ఎంతమంది కన్యకలు ఎదురు చూస్తూ వచ్చారో యేసయ్య తన గర్భంలో ఉద్భవించాలని, పుట్టాలని. అయితే మరియకు ఆ ధన్యత దక్కింది. ఆమేన్, హల్లెలూయా! ఎంతమంది లేరండి కుష్ఠరోగులు సిరియా దేశంలో? నయమాన్ ఒక్కడికే బాగుపడ్డాడు. ఎంతమంది ఉండి రోగులు? నయమాన్ ఒక్కడే బాగుపడ్డాడు. ఎందుకు బాగుపడ్డాడు చెప్పనా? దేవుని మాట ధిక్కరించకుండా దైవ సేవకుని చెప్పిన మాట దేవుడి మాటగా తూచా పాటించి యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. ఆమేన్. అందుకు దేవుడు ఆ వ్యాధి నుంచి నిర్మూలపరిచాడు. పొట్టేళ్ళు అర్పించుట కంటేను, బలులు అర్పించుట కంటేను బైబిల్లో రాయబడి ఉంది, సౌలు చరిత్రలో, మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా! ఆ శ్రేష్టమైన ఉపదేశ మార్గాల్లో మనం నడిపించబడితే దేవుని కృప మనం పొందుతాం. మూడవదిగా మనం బైబిల్లో చూస్తూ ఉంటుంటే, నువ్వు దేవుని కృప పొందితివి. మూడవదిగా మనం బైబిల్లో చూస్తుంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆమేన్. ఈ శుభవచనం ఏమిటో అని మరియా ఆలోచించుకుంటూ ఉండగా, మరియా భయపడకుము, నువ్వు దేవుని వలన కృప పొందితివి. హల్లెలూయా! మరి నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అను పేరు పెడతావు. యేసు అనగా రక్షకుడు. ఆమేన్. యేసు అనగా మాటకు అర్థం ఏంటండి? రక్షకుడు. ఎస్తేరు అనగా నక్షత్రం, కాలేబు అనగా కుక్క, మోషే అనగా నీటిలోంచి తీయబడినవాడు. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క మరి తెలుగు అర్థాలు డిక్షనరీలో రాయబడి ఉంటాయి. ఇవన్నీ చెప్పుకోవటానికి సమయం కాదు. కానీ నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, అతనికి ఆయనకు మీరు యేసు అను పేరు పెట్టుదురు అని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూస్తుంటే, అతడు గొప్పవాడై, ఎవరు? యేసు ప్రభుల వారు ఎన్ని గబ్రియేలు దేవతలు మరియకు చెప్తున్నారు. అతడు గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనపడతాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా! అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని చూస్తున్నాను. మరి తర్వాత చూస్తుంటే, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇస్తాడు. తర్వాత మనం చూస్తుంటే, ఒక్క నాడల్లా 24 గంటలు స్తంభింప చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప దేవుడు మన దేవుడు. సూర్యుడిని చంద్రుడిని ఆపేసే గొప్ప దేవుడైతే, నీ ఆర్థిక ఇబ్బందులు దేవుడు తీసివేయలేడా? ఆఫ్టర్ ఆల్ నీ అప్పులు ఎంత? నీ ఆర్థిక సూర్యుడు చంద్రుడు రాకపోయాడు. సముద్రం రహదారిగా మార్చబడింది. చేదైన అనుభవాలు మధురంగా మార్చాడు. పరలోకం నుంచి మన్నాను కురిపించి ఇశ్రాయేలు ప్రజలకు సమృద్ధిగా భోజనం పెట్టాడు, తృప్తిపరిచాడు. చెకుముకి రాతి బండను చీల్చి సముద్రం అంత ప్రవాహముగా నీళ్ళిచ్చిన దేవుడు నీ స్థితిగతులు మార్చలేడా? నువ్వెందుకు నీ స్థితిగతులు మార్చబట్టలేదంటే, నువ్వు దేవుడు చెప్పినట్టు నడవట్లా. ఎంతసేపు లోక సంబంధంగా ఆలోచిస్తున్నావు. దేవుని శక్తి మీద నా ప్రియ సహోదరి సహోదరులారా, సర్వోన్నతి శక్తి మీద మనం ఆధారపడుదుముగాక. దేవుని సన్నిధిలో ప్రతి నియామక కోడికలకు మనం మానుకోకూడదు. కొందరు మానుకొనుచున్నట్టుగా ఉంది బైబిల్లో. ఎవరైతే దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తారో,
దేవుని సన్నిధిలో ఉంటే మనకు సర్వ సమృద్ధి కలుగుతుంది. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన దక్షిణ హస్తములో నిత్య సుఖాలు ఉన్నాయి. వాటిని నేను పొందుకోవాలి. ఆ సర్వోన్నతుని శక్తి నన్ను మరియను ఆవరించినట్టుగా నన్ను ఆవరించాలి, నన్ను ఆకర్షించాలి, నన్ను కమ్ముకోవాలి, నా కుటుంబాన్ని ఆకర్షించాలి, నా పాడిని ఆకర్షించాలి, నా పంటను పండించాలి, నా వ్యవసాయాన్ని ఆకర్షించాలి, నా ఉద్యోగంలో ఆయన కృప తోడుగా ఉండాలి. ఆ సర్వోన్నతుని శక్తి నన్ను, నా కుటుంబాన్ని మరి ఆవరించాలి అనే దేశ ఆశ వాంఛ ఈ సర్వ ప్రపంచంలో ఏ మనిషికి ఉంటుందో అట్లాంటి ప్రజల్ని నా దేవుడు ఉన్నత స్థితిలో నిలబెట్టునుగాక, ఆశ్చర్య కార్యములు చేయనుగాక. సర్వోన్నతుని శక్తి నిన్ను నన్ను కమ్ముకుంటుందని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. కనుక ఆ సర్వోన్నతుడు మన జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే మనం ఆయన తట్టు తిరిగినప్పుడు హోషేయ గ్రంథం చదవండి, 7వ అధ్యాయం, కొన్ని వచనాలు చదివి సహాయం చేయాలి. 15-16 వాక్యాలు. హోషేయ గ్రంథం 15-16 వాక్యాలు, 7వ అధ్యాయం. నేను వారికి బుద్ధి నేర్పి నేను వారికి బుద్ధి నేర్పి వారిని నేను అనుదినము అనుక్షణము నేను బలపరుస్తున్నాను. వారు నా మీద దురాలోచనలు చేస్తూ దుర్యోచనలు చేస్తూ ఉన్నారు. వారు తిరుగుదురు కానీ, వారు తిరుగుతున్నారు కానీ ఎవరి యొద్దకు తిరగట్లేదు? సర్వోన్నతుని యొద్దకు తిరగట్లా. ఎక్కడ తిరుగుతున్నారు? పంచాయతీ చుట్టూ తిరుగుతున్నారు ఇల్లు స్థలం కావాలని. ఎక్కడ తిరుగుతున్నారు? బస్ స్టాండ్లో తిరుగుతున్నారు. ఎక్కడ తిరుగుతున్నారు? యవనస్తులు అయితే కాలేజీ చుట్టూ రంగులు రాడ తిరుగుతూ ఉంటారు. ఆమెకి ఇష్టమైన అమ్మాయి వచ్చాడా, ఆమెకి ఇష్టమైన అబ్బాయి వచ్చింది, తిరుగుతానే ఉంటారు రంగులు రావట్లేక. మరి ఎందుకు తిరుగుతామంటే లేదులే, ఏమీ లేదులే అంటాడు. దరిద్రుడు. తిరుగుతూ ఉన్నారంట, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. కొంతమంది, నాకు తెలిసిన ఒక తల్లి ఉందండి, మీరేం బాధపడొద్దు, నెలకి బట్టల షాప్ చుట్టూ తిరగతానే ఉంటుంది. నెలకి. ఇప్పుడు పండగకి వెళ్ళేవంటే విధాయకమే. ఎప్పుడంట? నెలకి తిరగతానే ఉంటుంది బట్టల షాప్ చుట్టూ. ఇది తిరుగుడు. క్రిస్మస్ పండుగ వచ్చింది, న్యూ ఇయర్ పండుగ వస్తుంది, బట్టల మునుగు, అది విధాయకం. అందరూ లోకమంతా వెళ్తారు, వెళ్ళాలా. నెలకి తిరుగుతూ ఉంటుంది. గుడి చుట్టూ రంగులు రాట్నం తిరిగినట్టుగా వాళ్ళు తిరుగుతున్నారని రాస్తుంది బైబిల్లో. మీరు రకరకాల తిరుగుతున్నారు కానీ ఆ తిరుగుళ్ళన్నీ కట్టిపెట్టేసి, నా ప్రియ సహోదరి సహోదరులారా, సర్వోన్నతుని తట్టు తిరగాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. సర్వోన్నతుని తట్టు తిరుగు. నువ్వు నెలలకి అటు ఇటు తిరిగితే నీకు 30 దెబ్బలు పడతాయి, రుణాలతో పీడించబడతావు, రోగాల వలయలో చిక్కుకుంటావు, వాతావరణం కాలుష్యం నిన్ను అంటుకుంటుంది. అనవసరమైన తిరుగుళ్ళు తిరగకూడదు, అనవసరంగా మనం బయటికి వెళ్ళకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, మనకు వచ్చేది రూపాయి అయితే 10 రూపాయలు ఖర్చు పెట్టకూడదు. మూర్ఖులు ఖర్చు పెడతారు అలాగా. మనకు వచ్చేది 1 రూపాయి, ఏమండి, 10 రూపాయలు తిరుగుతూ ఉంటాడు ఈ రూపాయి కొరకు. పేకాట ఆడేవాడు చూడండి, పేకాట ఆడుతూ ఉంటాడు. 6 నెలల నుంచి 3 ఎకరాలు పొలం అమ్మేసి ఆడేసాడు పేకాట. ఒకరోజు 20,000 వచ్చింది 6 నెలల్లో. ఈ 20,000 వచ్చినందుకే పూరిలా ఉబ్బిపోయి భార్యతో చెప్తాడు, అన్నదమ్ములతో చెప్తాడు, తల్లిదండ్రులకు చెప్తాడు. మరి పోయిందంత సంగతి ఏంటి? పోయిన సంగతి చెప్పడాడు. ఈ దరిద్రపు తిరుగుళ్ళు, ఈ తిరుగుళ్ళన్నీ కట్టి పెట్టడాకే నా యేసయ్య మరియమ్మ గర్భాన్ని ఉద్భవించాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. సర్వోన్నత శక్తి మరియను కమ్ముకుంది. ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను కూడా యేసయ్య తట్టు తిరగాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసుతోనే నడవాలి, యేసుతోనే సహజీవనం చేయాలి. ఇక వేరే సహవాసం మనకు అక్కర్లేదు. అదేంటండి పాస్టర్ గారు, నాకు స్నేహితులు ఉంటే ఉండొచ్చు, వాళ్ళతో ఏదో ఒక 5 నిమిషాలు గడపాలి. జీవితాంతం మన సహవాసం తండ్రితోనూ కుమారుడితోనూ పరిశుద్ధాత్మతో ఉండాలని ఉపదేశం సెలవిస్తుంది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. అవునండి,
నాకు ఎంతమంది ఉన్నారు, 3 మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చేసి. ఎందుకంటే యేసయ్యతో సహవాసం మనకు సమృద్ధినిస్తుంది. యేసయ్యతో సహవాసం మన ప్రాణము, ఆత్మ, శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. యేసయ్యతో సహవాసం చేస్తే నీ గిన్నె నిండి పొర్లుతుంది. యేసయ్యతో సహవాసం కలిగి ఉంటే నీకు ప్రియులారా ఏ ఆర్థిక ఇబ్బందులు ఉండకుండునుగాక. రుణ బాధల్లోంచి నా యేసు నిన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడు, ముగింపును మహిమకరంగా మారుస్తాడు. చప్పట్ల కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టండి. హల్లెలూయా. కనుక ఆ తట్టు ఈ తట్టు కాకుండా పొలాల తట్టు, స్థలాల తట్టు, ఇరుగు పొరుగు వారి తట్టు, తాగుబోతులు తిరిగినట్టుగా తిరగకుండా మనం అందరం తిరిగింది చాలు. ఈ క్రీస్తు పుట్టుక దినాన్న నువ్వు సర్వోన్నతుని తట్టు తిరగాలి. చప్పట్ల కట్టండి గట్టిగా. సర్వోన్నతుని తట్టు తిరగాలి. నా యేసయ్య ఎవరు చెప్పనా? నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చి యేసయ్యా వాగ్దానము, అందరూ పాడాలి. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడు, నీ ఆదరణ, నీ ఆనందం, నీ నెమ్మది, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించబోతుంది. అదుగో 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 ఆయన శక్తి నిన్ను ఆవరించబోతుంది. ఆయన శక్తి, మహిమ నిన్ను తాకబోతుంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలని లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. ఇక రెండవదిగా మనం చూస్తుంటే సొలొమోను ఒక మందిరాన్ని కట్టించాడు. సొలొమోను ఒక మందిరాన్ని కట్టించాడండి. దేవునికి ఒక నివాస స్థలమును సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను గారు నిర్మించాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయములో మనం చదువుతుంటే 47వ వాక్యం నుంచి మనం చదువుతుంటే, చదవండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. ఆయన కొరకు మందిరం కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము. అదుగో దేవుడు చెప్తున్నాడు సొలొమోనుతో, సొలొమోను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? ఇదిగో సొలొమోను, మీరు నా కొరకు మీరు ఎలాంటి మందిరం కడతారు? నా విశ్రాంతి స్థలమేది? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? ఇవన్నీ కూడా నేను కలుగు చేసిన హస్తముతో నిర్మించినవి కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని దేవుడు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. సర్వోన్నతుడగు దేవుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఈ ఆలయాన్ని మనం ఇంత పెద్దగా కట్టుకున్నాం. ఆలయంలో ఆయన నివసిస్తాడా? నివసించడని. మనం అందరం వస్తే మన మధ్యలో నివసిస్తాడు ఆయన. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. మనం అందరం వచ్చి కూడుకుంటే ఈ మందిరంలో, ఈ దేవాలయంలో, ఈ ప్రార్థనా మందిరంలో ఏమండి ప్రభువే చెప్తున్నాడు, నా మందిరము సమస్త జనులకు ఏమండి ప్రార్థనా మందిరం అనబడతా అని చెప్పాడు. కానీ మీరు కట్టిన ఈ మందిరంలో నేను నివసిస్తానని చెప్పలేదు ఎక్కడ బైబిల్లో. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థన చేసుకునే మరి సన్నిధి. ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తే సచ్చిన వాళ్ళు బ్రతుకుదురుగాక.
ఈ మందిరంలో ప్రార్థన చేస్తే గొడ్రాళ్ళు ఉండరు, సంతాన ప్రాప్తులగుదురుగాక. ఈ మందిరంలో ప్రార్థన చేస్తే జిల్లా ఫస్ట్ ర్యాంకులో మన పిల్లలు పాస్ అవుతురుగాక. మోగవాళ్ళకి మాట వచ్చునుగాక. చెవిటి వారు వినికిడి శక్తి కలుగునుగాక. కాళ్ళు లేని వారు నడుచుదురుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇట్లాంటి కార్యాలు ఈ ప్రార్థన మందిరంలో జరుగుతూ వచ్చినాయి. చిన్న పిల్లోడండి, వాళ్ళ అమ్మ ఎత్తుకుని వస్తూ ఉండేది. ఆడు భయంకరంగా ఏడొస్తూ ఉండేవాడు. ఇదే ఊర్లో వాడికి 2 కాళ్ళు సరిగ్గా రావు, మడత పడిపోయి ఉంటాయి. ఇక సతికిలు పడతామే. ఆడు జీవితాంతం పుట్టుకతోనే అలా పుట్టాడు. భయంకరమైన పరిస్థితి. వాళ్ళమ్మ చెప్తా ఉండేది, అయ్యా వీడు నడుస్తాడయ్యా, అయ్యా వీడు నడుస్తాడా అని నన్ను అడుగుతూ ఉంటుంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు తల్లి, ప్రార్థన చేద్దాం అని నూనె బాటిల్ ప్రార్థన చేసి ఈ నూనె రాస్తూ ఉండే కాళ్ళు రెండిటికి, నా దేవుడు నరములను సడలింప చేస్తాడు. ఆమేన్. సత్తువ దయచేస్తాడు ఈ కాళ్ళకి అని చెప్తానే వచ్చానండి. 2 సంవత్సరాలు ప్రార్థన చేయించుకుంటూ వచ్చిందండి. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను వాడి కొరకు. ఇప్పుడు చిత్రమైన సంగతి ఏంటంటే, ఇప్పుడు వాడు నడుస్తున్నాడు. చప్పట్లో కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు, నడుస్తున్నాడు ఆవిడప్పుడు. ఇంకొక తమ్ముడు కార్తీకు, పుట్టుకతో మాట్లాడలేవాడికి ప్రార్థన చేసిన వెంటనే ప్రభు బాగు చేశాడు. ఇప్పుడు ఆడు యేసు అని అంటున్నాడు. ఆమేన్. రక్షకుని స్తుతిస్తున్నాడు. ఇట్లాంటి కార్యాలు కోకొల్లలుగా కనబడతాయి. మళ్ళీ వాళ్ళకి ఫోటోలు తీసి వీడియో పిక్చర్లు పెట్టి అంత గత్యంతరం మనకు పట్ల. దేవుడు అద్భుతములు చేస్తాడు. సర్వోన్నతుడకు దేవుడు ఇట్లాంటి హస్తకృత్యములైన ఆలయంలో నివసింపడని లేఖనం చెప్తుంది. మరి ఎక్కడ నివసిస్తాడు పాస్టర్ గారంటే, నీ మనస్సు మారి. ఆమేన్. మన మనసు మార్చుకుని నూతన పరచబడిన వారమై రూపాంతరపు అనుభవంలోకి ఏ వ్యక్తులైతే ఈ సర్వప్రపంచంలో వస్తారో, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, 100కి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ వ్యాపారాలు చేయకుండా, దరిద్ర పనులు చేయకుండా, యేసు పరిశుద్ధుడు. ఆవే ఆయన ఏం చెప్పాడు, నా పిల్లలారా నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు ప్రభువుని చూడలేరు. చూడాలంటే ఏం కావాలి? పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. అట్లాగా నీ మనస్సు మార్చుకొని నూతన పరచబడి రూపాంతరపు అనుభవంలోకి వచ్చే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము ద్వారా మన పాపములు యేసయ్య క్షమిస్తాడు, తీసేయడు, క్షమిస్తాడు. ఆ క్షమించిన వెంటనే ఇక మరలా మనం తప్పిదాల్లోకి పొరపాట్లోకి వెళ్లకుండా ప్రతి పరిశుద్ధాత్మ కనిపెట్టి కోటానికి వచ్చి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కనిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. యేసయ్య మన హృదయంలో నివాసం చేస్తాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయంలో నివాసం చేస్తాడు. 2 టీచర్లు వచ్చారండి. ఒక ఆయన పేరు బద్రీ నాయక్, ఒక ఆయన పేరు తిరుపతి నాయక్. వీళ్ళిద్దరూ వచ్చారు ఒకరోజు నా దగ్గరికి. ఈ బద్రీ నాయక్ అన్న అంటాడు, అన్న నేను 8 ఏళ్ల క్రితం మీ దగ్గరికి వచ్చాను, ఒక సమస్యతో మీరు ప్రార్థన చేశారు, క్లియర్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. మరి ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత వచ్చాడట. మళ్ళా ముఖం చూడలా. ఈ ఊరోళ్ళే, ఈ పక్కన ఉంటారు వాళ్ళు, టీచర్స్. ఏమండి మరి ఇప్పుడు ఎందుకు వచ్చాం బ్రదర్ అంటే, ఈ తిరుపతి నాయకి శక్తులు పట్టుకున్నాయి. శక్తులు బట్టి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. కాస్త అప్పుడు 8 ఏళ్ల క్రితం మీ దగ్గర ప్రార్థన చేసుకుంటే నేను బాగుపడ్డాను కదా, ఇప్పుడు ఈయన్ని కూడా బాగు చేస్తారని తీసుకొచ్చాను అన్న అంటాడు ఆ బద్రీ నాయకు. ప్రార్థన చేశాం, దేవుడు తిరుపతి నాయకు కూడా ఆయన ఆరోగ్యం ఇచ్చాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. అందరికీ ఆరోగ్యం ఇస్తాడు. మనం ఆరాధిస్తున్న సర్వోన్నతుడు ఎవరంటే ఆరోగ్య ప్రదాత. ఆమేన్. హల్లెలూయా. అవసరాలు తీర్చేవాడు. అన్నిటికీ ఒక సమయం కలదు.
ఆయన హస్తకృత్యంలో, ఆయన ఆలయాల్లో సర్వోన్నతులకు దేవుడు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి తన పాదపీఠం. మీరు కట్టనుద్దేశించిన దేవాలయం, మందిరం, ఇల్లు యాపాటిది. యాపాటిది అంటే అర్థం అంటే, నేను ఇంత సర్వోన్నతుని కదా, నేను ఈ ఆలయాలు ఎలా పట్టగలను? యాపాటిది అంటాడు, చిన్నది, నేను అందులో కూర్చోలేను, మీ గుండెల్లో ఉంటాను, మీ హృదయంలో కొలువై ఉంటాను. నా హృదయాన కొలువైన యేసయ్యా. చాలు చాలు చాలు. ఎక్కడ ఉంటాడు ఆయన? ఏమండి, మీరు కూర్చోవాలి కానీ సాయంత్రం వరకు ఇలాగ జరుగుతూ ఉంటా. నిజమండి. ఎందుకంటే మాట్లాడేది నేను కాదు కదా. నేను మాట్లాడితే సమస్య వెళ్ళిపోతాను, అలిసిపోతాను. కానీ పరిశుద్ధాత్ముడు మాట్లాడితే నాకు ఎందుకు నీరసం వస్తుంది? కూటమయ్యాక నా సంగతి చూడండి మీరు. నిజం, కూటమయ్యాక నేను కూర్చున్నానా ఇక చూసుకోండి, నరాలు పొంగుతూ ఉంటాయి. అయితే ఇక్కడున్నప్పుడు సర్వోన్నతిని శక్తి నన్ను కమ్ముకుంటుంది. ఆమేన్. అభిషేకం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నప్పుడు మన జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవదిగా ఆయన మనలో పుట్టాల. మరియమ్మ గర్భాన 2020 సంవత్సరాల క్రితం పుట్టాడు. రెండవదిగా మనలో జన్మించాలి, క్రీస్తుని హృదయములలో నివసించాలి. ఆమేన్. నివసించాలంటే ఏం చేయాలి? అత్తగారు కోడల్ని అత్తగారు నయోమి, రూతు వలె ప్రేమించుకోవాలి. ఇట్లాంటి క్లోజ్ ఫెలోషిప్ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఉంటారు? యేసయ్య ఉంటాడు. ఆమేన్. ఇది ఎప్పుడు చచ్చిపోద్దని కోళ్ళు అనుకుని, దీని పోరు ఎప్పుడు ముగిసిపోద్దని అత్తగారు అనుకుంటే ఇక ఆ ఇంట్లో నివాసం చేస్తాడా? చేసుకుంటాడా? ఉండడు. మన యేసయ్య సమాధానమునకు కర్త. ఆమేన్. ఆయన షాలేము రాజుగా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మన గుండెల్లో ఉండి మన కుటుంబాన్ని ఏలుబడి చేయాలని ఉద్దేశించిన వారమైతే, రెండవదిగా మన మనసు మార్చుకుని నూతన పరచబడిన వారమై రూపాంతరపు అనుభవంలోకి రావాలని రోమాపత్రికలో పౌలు గారు రాస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తూ ఉంటుంటే, ఆయన సర్వోన్నతులకు దేవుడు మన శత్రువుల ఎదుట మనకు జయమిస్తాడంట. చదవండి. కీర్తన 18వ కీర్తన 13-14 వాక్యాలు చదువుదాం. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. సర్వోన్నతుడు దేవుడు ఆకాశమందు గర్జన చేసెను. గర్జిస్తాడు. బుద్ధి గర్జిస్తాడు ఆకాశాన్ని. అదే హిందువులు అంటూ ఉంటారు, మేఘాలు వచ్చినప్పుడు ఉరుములు వస్తూ ఉంటుంటే, నేను అన్నవాడిని, అర్జునుడు రథం మీద ఊరేగుతున్నాడట హిందువులు చెప్తూ ఉంటారు. అయితే అది కాదు, దేవుడు చెప్తున్నాడు, ఆకాశమందు గర్జిస్తాడంట ఆయన. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యెహోవా ఆకాశమందు గర్జించుచున్నాడు. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వనులు పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. వడగండ్లను మండుచున్న నిప్పులు రాల్తాయి. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా కురిపించి వారిని ఓడగొట్టెను. శత్రువుల్ని ఓడగొట్టెను. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. శత్రువులు ఏం చేస్తాడా? నీ రోగమే నీ శత్రువులు అంటే పక్కింటోళ్ళు కాదు, శత్రువులు అంటే ఆ పేటోళ్ళు కాదు, ఈ పేటోళ్ళు కాదు. శత్రువులు ఎవరు? నీ బలహీనతే నీకు శత్రువు, నీ ఆర్థిక ఇబ్బందులే నీకు శత్రువు. ఎదుగొచ్చిన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక, వరకట్నాలు ఇవ్వలేక, ఆ వరకట్నం అనే శత్రువు నేను పట్టి పీడిస్తుంది, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ 4 ఆడపిల్లలకి ఎప్పుడు పెళ్లి చేసేది? కట్నాలు చూస్తే సంవత్సరం లక్షలు అడుగుతున్నారు. ఎదుగొచ్చిన గొడవ, కంపం చెరువులో పడిపోతే చచ్చిపోతే బాగుంటుంది అనుకుని పిరికితనం. శత్రువు నిన్ను మరణానికి అప్పగిస్తాడు. శత్రువు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. ఎలాగా? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె సాతానుగాడు తిరుగుతూ ఉంటాడు. ఎవరిని మృంగుదునా అని. వాడికి పళ్ళు లేవు సాతానుగాడికి. వాడికి నవలటం చేత కాదు, మింగటమే చేతనవును. ఎందుకంటే యేసయ్య సిలువ మరణము ద్వారా సాతానుగాడి యొక్క తల సితగొట్టబడింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. సాతానుగాడి తల సితగొట్టబడింది. వాడికి పళ్ళు లేవు.
మింగతా ఉంటాడు. పళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారండి? మాట్లాడేంటండి? పళ్ళు 10:30కి వేసుకుందండి, 11:30 వరకు గంట సేపు ఇలా అంటుంది మా అమ్మమ్మ, మా చిన్నమ్మమ్మ అంటుంటే, అమ్మమ్మ గంట నుంచి చూస్తున్నాను నేను. అప్పుడు నేను 4వ క్లాస్ చదువుతున్నాను. గంట నుంచి చూస్తున్నాను, ఏదో తింటున్నావు, నాకు నోట్లకి తీసుకు అంత పెట్టవచ్చు కదా తింటాను నేనంటే, అప్పుడు అవి ఏం చేసిన చెప్తుంది, ఒరే మనోడా ఒక్క బియ్యపు గింజరా, నోట్లో ఏముంది గంట నుంచి, ఆ పళ్ళు లేవు, ఈ మాంసం అంతా ముక్కలు కూడా మింగేటివి తప్ప నవలటం ఉండదు. ఇక పళ్ళు శాతాన్ని కాడు కూడా మింగటం శాతం, నవలటం శాతం కాడు. అయితే వాడు గర్జించే సింహం వల్లే ఎవడిని మింగుతున్నా అని, ఎవడిని దోసేసుకుందామని, ఎవడిని అదో పాతాలను తీసుకెళ్ళిపోదామని వాడు చూస్తూ ఉంటాడు. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు తెలుసా? యూదా గోత్రపు కొదమ సింహం, కోరలు కలిగిన సింహం. అర్థమైందండి? ఆడేవో మిరింగుతున్నా అని చూద్దాం, ఆడు సింహమే, ఆడికి పళ్ళు లేవు. మన యేసయ్య కొదమ సింహం అంటే కోరలు కలిగిన వాడు. రిక్కాల రాషబాలా బాలా, కోరలు కలిగిన వాడు. అర్థమైందండి? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, బలవంతుడు. అతని వంటి వాడు సర్వ ప్రపంచంలో మరొకడు లేడు. ఎంతటి శత్రువులైనా సరే ఉరుములు పుట్టించి, మెరుపులు కలగజేసి, అగ్ని కురిపించి ఏం చేస్తాడు? మన శత్రువులకి మన ఎదుట సర్వోన్నతుడైన దేవుడు ఓటమి కలుగజేయునుగాక. ఆమేన్. మనకు జయము అనుగ్రహిస్తాడు. యుద్ధం ఆయన చేస్తాడు, జయము మనకిస్తాడు. ఆమేన్. యుద్ధం మనం చేయవలసిన పని లేదు. మనం చేయవలసినది ఏంటి? సర్వోన్నతునికి మరియవలే మౌనంగా ఉండి ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రార్థన అంటే పితా పుత్ర పవిత్రాత్మని తూతు మంత్రం, తొమ్మకాయ మంత్రం 3 నిమిషాలు కాదు, గంటల గంటల తరబడి ప్రార్థన చేయాలి. నీకు సమయం దొరికినప్పుడల్లా ఏమండి, సహోదరులు ప్రాముఖ్యంగా పురుషులు డ్యూటీలకు పోతారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. మా సీనన్న ఉన్నాడంటే అసలు రెస్ట్ ఉండదు. 24 గంటలు దేశం అంతా తిరుగుతూనే ఉంటాడు వాళ్ళ ఓనర్ని ఎక్కించుకొని. అప్పుడు ఇస్తే రమ్మ మా చెల్లెమ్మ ఏం చేయాలి? ఆయన ప్రయాణంలో ఉన్నాడని ప్రార్థన చేయాలి. ఆమేన్. అంతేగాని ముచ్చట్లు పెట్టుకోకూడదు, ప్రార్థన చేయాలి. ప్రార్థన సమయం స్త్రీలైన మీకు చాలా సమయం దేవుడిచ్చాడు. గంటల 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 గంటలు. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను ఇంటి పట్టున ఉండేవాడిని కాదు, దేశదేవుళ్ళకి తిరుగుతూ ఉండేవాడిని. అయితే అమ్మగారు ఏం చేసేది కాదు, ఒకే ఆయుధం ఆ అమ్మగారి చేతిలో ఉంది, ప్రార్థన. ఆమేన్. తిరగకూడదు, వెళ్ళకూడదు, మేము ఒకే చోట ఉండాలయ్యా అని ఆమె గంటలు 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 ఒక పెంతుకోస్తూ మందిరానికి వెళ్ళిపోయి అక్కడ కొంతమంది సహోదరులతో కలిసి 10 to 4 ఉదయం 10 గంటలకు వెళ్ళిందంటే సాయంత్రం 4 గంటలకు పిల్లలు వస్తారు కదా, అప్పుడు వచ్చేది. నిజం చెప్తున్నాను మీకు, అబద్ధం కాదు. ఇట్లాంటి ప్రార్థన ఆత్మ ఎవరి జీవితాల్లో ఉంటుందో ఆ కుటుంబాలను నా దేవుడు ఆదరిస్తాడు, నడిపిస్తాడు. అనేక విధములైన శత్రువు చేతుల్లోంచి, కబంధ హస్తాల్లోంచి విడిపించి నెమ్మదిని కలుగు చేసి వాళ్ళకు ఓటమి కలుగు చేస్తాడు. మనకేమిస్తాడు? జయమిస్తాడు. అట్లాంటి జయ పతాకం ఎగరవేసేటట్టుగా, విజయోత్సవాలతో ఆయన ప్రజలమైన మనం ఊరేగేటట్టుగా ప్రభు మనల్ని చేస్తాడు. మరొక కోణంలో యేసు ప్రభు వారు చెప్తున్నారు. చదవండి, లూకాసు వార్త 6:35 చదువుదాం. అక్కడ చెప్తున్నాడు ప్రభు, శత్రువుని ప్రేమించాలంట. చదవండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక, మీరైతే ఎట్టి వారి గూర్చి అయినను నిరాశ చేసుకొనకుండా మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయుడి, మేలు చేయండి, అప్పు ఇయ్యుడి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటది. మీరు సర్వోన్నతుని కుమారులు. మనమందరం కూడా అప్పుడు ఏమవుతాం? సర్వోన్నతుని కుమారులు అనబడుదుముగాక, సర్వోన్నతుని కుమార్తెలు అనబడుదుముగాక. ఎప్పుడు? బెల్లం నానబెట్టి కంది శనగపప్పు వేసి పూర్ణం చేసి పూర్ణం బూర్లు వండితేనా? కాదండి, శత్రువుని ప్రేమించాలా.
హల్లెలూయా. నీ శత్రువుకు నువ్వు ముఖం తిప్పుకోకూడదు. నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. శత్రువుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? యోబుకు అంతా శరీరం అంతా కుళ్ళిపోయింది, చిల్ల పెంకులతో పోకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన బ్రతికిస్తే బ్రతుకుతాను, లేకపోతే మాయిదార రోగం, చండాల రోగం, దరిద్ర అన్నాడు యోబు. అల్లా ఎక్కడ బైబిల్ లేదు. అంటే శత్రువైన తన వ్యాధిని యేసయ్య ప్రేమను బట్టి సంతోషంగా దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎవరికి చెప్పుకునేది? మన ఆరోగ్య ప్రదాత ఆయనే కదా. చాలామంది నన్ను అంటున్నారు, ఏంటి మీరు ఇట్లాగా సన్నంగా అయిపోతున్నారంటే, ఏమో నాకేం తెలుసు, మరి నాకేం తెలుసండి. ఏదైనా ఆరోగ్యం ఇస్తే 14 మాటలు మీకు చెప్పటాకే నేను ఉన్నాను, కానీ మరి హాస్పిటల్ చుట్టూ తిరగటాకే వచ్చాను. నేను త్యజించుకున్నా. ఆమేన్. ప్రతిష్ఠించుకున్నాం, ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకున్నాం, జీవితాల్ని పణంగా పెట్టాం. మీకులాగా వేసుకోవాలి నాకు ఉండదా? ఏమండి, కలర్ బట్టలు వేసుకోవాలి కుదరదు. దేవునికి త్యాగం చేసుకున్న వాళ్ళు, ప్రతిష్ఠించుకున్న వాళ్ళు అన్నీ విడిచిపెట్టి అట్లాంటి అనుభవాల్లో ఎప్పుడైతే కొనసాగుతారో వాళ్ళందరూ కూడా సర్వోన్నతుని కుమారులు కుమార్తెలు అనబడుదురుగాక. ఆమేన్. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళా మీరు వేరే 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 కార్యక్రమాలు వెళ్ళిపోకూడదు. ఈరోజే రెండు సినిమా హాళ్ళు తెరిచారంట, నిజం. మళ్ళీ మీరు ఆ పండుగ అయిపోయింది, క్రిస్మస్ పండుగ, ఇక ఆ పండుగకు పోదాం అని దరిద్రపు ఊపిలోకి పోకూడదు. ఒక పవిత్రత, ఒక నీతి నియమాల్లో ఒక మంచి మనసు కలిగి ఎప్పుడైతే మనం కొనసాగుతామో ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతునికి మనమంతా కూడా సన్ డాక్టర్స్, కుమారులము కుమార్తెలమై ఉంటామని. ఎప్పుడు శత్రువుడు ప్రేమించాలా? ఏమండి, హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు మనకేం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. ఆమేన్. ఏమండి, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుండా ఉండడు. దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని కీర్తనలో మనం చదువుతాం. ఎన్నో మేలు దాచాడు మన దేవుడు. ఎవరు? మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలాలోన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరతుము, కీర్తనలు పాడి కీర్తనలు పాడి చప్పట్లు తోటి సంతోషముగా ఉండేదాం, సంతోషముగా ఉండేదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇట్లాగే మీరు పాడుతూ ఉంటే ఇక ఆకలి ఎందుకు వస్తుందండి? ఇంకా ముగించట్లా పాస్టరు, ఇంకా ముగించట్లా. ఇదే ధ్యాస అందరికీ. ఇప్పుడు అయ్యో వండుకున్నాయని చల్లారిపోతున్నాయి. ఇట్లాంటి ధ్యాస ఉండకూడదండి. నాకులా మీరు స్తుతించండి. ఎందుకు ఏమిటి సంతోషం అయినా? ఏమండి, ఎందుకేమండు? నిశీధ రాత్రి యందునా. ఏం పాటలండి అసలు, ఏం పాటలు అసలు. నిర్మల ఆకాశమందునా నిశీధ రాత్రి అందునా, నిర్మల ఆకాశమందునా నీతి సూర్యుడు ప్రభు జన్మకు, నీతి సూర్యుని ప్రభు జన్మకు నిజ గుర్తుగా తార వెలిగేనో, నిజ గుర్తుగా తార వెలిగేనో, జగమంతా వెలిగిపోయేను,
జనులంతా మురిసిపోయెను. జగదేక దైవ సూతుని యేసు జగమందు జనాన ముందెను. జగదేక దైవ సూతుని యేసు జగమందు జనాన ముందెను. మరియమ్మ గర్భమునందున మన యేసుడు ఉదయించెను. మరియమ్మ గర్భమునందున మన యేసుడు ఉదయించెను. ఆమేన్, హల్లెలూయా. మరియ గర్భమున మన యేసుడు ఉదయించాడు. హల్లెలూయా. మనల్ని ఉదయింపజేశాడు, మనల్ని వెలిగించాడు, మనల్ని తేజరింపలు చేశాడు, అగ్ని జ్వాలలుగా ప్రకాశింపజేస్తున్నాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. సర్వోన్నతుని శక్తి నిన్ను నన్ను కమ్ముకోబోతుంది, ఆవరించిపోతుంది. సర్వోన్నతుడికి దేవుడు నీకు నాకు మన శత్రువులందరి మీద ఒక గొప్ప జయమునిస్తాడు, మేలు చేస్తాడు, కీడుని తప్పిస్తాడు, అపాయాలు తప్పిస్తాడు. ఆయన చేసేదన్నీ మేలులే, కానీ పొరపాటున కీడు చేస్తాడా? యేసు కీడు చేయి. నీకు నీవే కీడు తెచ్చుకుంటున్నావు, మనకు మనమే కీడు తెచ్చుకుంటాం. కానీ యేసయ్య పొరపాటున కీడు చెయ్యి తలపెట్టడు, ఆయన అన్ని మేలులే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అన్ని మేలులే చేస్తాడు. ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వోన్నతుని దైవ కుమారుడని లేఖనం చెప్తుంది. మరొక మాట కూడా చదువుతుంటే త్వరగా ముగించుకుందాం మనం. బబులోను చక్రవర్తిని దేవుడు హెచ్చించాడు, ఘనపరిచాడు. అయితే బబులోను చక్రవర్తి గర్వించిన వాడై దేవునికి లోపడకుండా విధేయత కలిగి జీవించకుండా కొనసాగుతున్న రోజుల్లో సర్వోన్నతుడగు దేవుడు ఏమండి నెబుకద్నెజరు చెప్తున్నాడు, నీ గర్వాన్ని బట్టి నేను అణచివేయబోతున్నాను, నేను అరణ్యానికి పంపించబోతున్నాను, పశువుల వలె. చక్రవర్తితో దేవుడు చెప్తున్నాడు, నిన్ను అరణ్యానికి తోలేస్తాను. రే, ఎవరిని నిలబెడతానో వాళ్ళని నిలబెడతా, ఎవరిని కరుణిస్తానో వాళ్ళని కరుణిస్తా, ఎవరిని గణపరుస్తానో వాళ్ళని గణపరుస్తా. నేను ఎవరిని తెలుసా? సర్వోన్నతుడిని. ఆమేన్. అగ్నినేత్రములు కలిగిన వాడిని, దయించు అగ్ని ఉన్న దేవుడిని నేను. నా దగ్గర నీ నాటకాల నెబుకద్నెజరు హోదలకి పశువు వలె గడ్డి మేస్తామని చెప్పాడండి నెబుకద్నెజరు రాజుకి. గర్వించిన గర్వం నాశనం నడిపిస్తుందని సామెతల్లో రాస్తున్నట్టుగా మనలో ఎవరిలో కూడా కళలో కూడా గర్వం అనే మొక్క మొలకెత్తకూడదు. గర్వం వచ్చిందా ఇక మీరు గుర్తు చేసుకోవాలి. దానియేలు గ్రంథంలో గడ్డి మేస్తామంతే. గర్వం రాకూడదు ఎవరికి కూడా. ఎంత దేవుడు హెచ్చిస్తున్నా అంతగా మనం ఏం చేయాలి? తగ్గించుకొని ఉండాలి. గడ్డి మేస్తామన్నాడు, అలా గడ్డి మేస్తా వచ్చాడు. దానియేలు గ్రంథంలో ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయం 34వ వాక్యం, దానియేలు పుస్తకం చదువుదాం. ఆ కాలం గడిచిన పిమ్మట. ఏ కాలం? నువ్వు గడ్డి వేస్తావు, అరణ్యాలు పాలైపోతావు, పశువులకి గడ్డి మేస్తావు నీ గర్వాన్ని బట్టి అని. ఆ కాలము గతించిన తర్వాత నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై, మరలా పశువు బుద్ధి విడిచిపెట్టి మృగప్రాయతనం పశు ప్రాయతనం విడిచిపెట్టేసి మానవ బుద్ధి గలవాడినై, నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, నా 2 కళ్ళు ఎక్కడికే ఆకాశం. ఎక్కడికండి? సాంబశివ డ్రెస్సెస్గా ఎక్కడికండి? రెడీమేడ్ షాపులుగా, ఆర్ఎస్ బ్రదర్గా? ఇక్కడ కాదు కళ్ళు, మన కళ్ళు ఆకాశము తట్టెత్తాల. మేన్, హల్లెలూయా. మన కళ్ళు నెబుకద్నెజరు రాజు వలె ఆకాశము తట్టు కన్నులెత్తాలి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయము నాకు ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా బలన నేను సహాయం కలుగుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీకు సహాయం చేసేవాడు యేసయ్య, నిన్ను పోషించేవాడు యేసయ్య, నీ కుటుంబాన్ని ఆదరించేవాడు యేసయ్య, నిన్ను ఉన్నత స్థితిలో ఉన్నత స్థానాల్లో పెట్టేవాడు యేసయ్య. సర్వోన్నతుడు. ఆ సర్వోన్నతుడు దేవుని వైపు మృగప్రాయతనాన్ని పశుప్రాయతనాన్ని నెబుకద్నెజరు రాజు విడిచిన వాడై మానవ స్వభావాన్ని, మానవ బుద్ధిని, మానవ మనస్సును కలుగు చేసుకున్నవాడై ఆకాశము తట్టు కన్నులెత్తి, చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవునికి. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? ఈ చిరంజీవా? కాదు.
చిరంజీవి అంటే అర్థం ఏంటంటే ఇక అతనికి మరణము లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చిరంజీవి అంటే ఆడు కాదు, మీరు ఆయన అనుకున్నారు కనుక. చిరంజీవి అంటే అర్థం ఏంటంటే ఇక వాడికి మరణం లేదు. నిజమండి. చిరంజీవియు మన దేవుడు ఎవరు? సర్వోన్నతుడు నాకు దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరు? చిరంజీవి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మన దేవుడు సర్వోన్నతుడు దేవుడు. ఆయన పేరు, మరొక పేరు ఏంటంటే చిరంజీవి, అమరజీవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిరంజీవియు సర్వోన్నతులకు దేవుని స్తోత్రం చేసి, దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకునున్నవి, తరతరములకుండును గాక. మన యేసయ్య రాజ్యం ఎన్ని రోజులండి? మా నాయకుడు ఎప్పుడైతే అమెరికా పోయాడో ఇంకొకటి ఎక్కేసి మీకు 60 years పెంచేసి ఎన్జిఓస్కి. భాస్కర్ రావు గారు మీకు గుర్తుందో లేదో? నిజమండి. భాస్కర్ రావు గారు 60 ఏళ్ళు పెంచేశారు ఎన్జిఓస్కి ఉద్యోగస్తులందరికీ అన్నాడు. మళ్ళీ ఆయన అమెరికా నుంచి ఆయన తీసేశాడు. నిజం. ఇవన్నీ జరిగిన చరిత్రలు. తరతరలు కాదు, ఒక నెల రోజులు చేశాడు భాస్కర్ రావు గారు. విత్ ఇన్ 30 days. మన దేవుడు రాజ్యం, మన దేవుని ప్రభుత్వం తరతరములో ఉంటుంది. హల్లెలూయా. మన రాజ్యానికి, మన దేవుని రాజ్యాన్ని, సర్వోన్నతుని రాజ్యానికి అంతము లేదు, ఆరంభమే కానీ అంతము లేదు ప్రియులారా. ఆయన రాజ్యము శాశ్వతమైంది, తరతరములో నిలిచి ఉంటుంది కనుక ఆ మృగప్రాయతనం నుండి పశుప్రాయతనాన్ని నెబుకద్నెజరు విడిచిపెట్టి ఏమండి మానవ బుద్ధి కలిగిన వాడై ఆకాశము తట్టు కన్నులెత్తి ఆయన దేవి నామాన్ని గణపరుస్తుంది. ఎలాగా? నా దేవుడు చిరంజీవియు సర్వోన్నతుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామాన్ని నేను కీర్తిస్తాను, స్తుతిస్తాను, ఘనపరిచితిని. ఆయన రాజ్యము యుగ యుగములో నిలుస్తుంది. ఆయన ప్రభుత్వం తరతరములో నిలిచి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. తరతరాలు. మన దేవుడు ఎవరు? తరతరాలలో అన్నిటి పాటలే. యుగ యుగాలలో దేవుడు. ఏ పాటలండి! దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. 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 భూమిని పుట్టించకమునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టించకమునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. 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 నలవరు 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 యేసు నల్లవార్. நங்கள் எங்கே பாடும் எங்கள் இயேசு நல்லவார். நல்லவர் 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 இயேசு நல்லவார். நாங்கள் எங்கும் பாடும் எங்கள் இயேசு நல்லவார். ஆமென். இயேசு நல்லவார். இயேசு நல்லவார். இயேசு நல்லவார். எங்கள் இயேசு நல்லவார். இயேசு நல்லவார். இயேசு நல்லவார். ஆமென். ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు నల్లవారు. యేసు మంచి దేవుడు. హల్లెలూయా. నాకు తమిళ కూడా వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మా దైవజనులు యేసన్న గారు మమ్మల్ని ఇండియా నలుమూలగా తిప్పాడు. ఎందుకంటే ఒకే చోటుండి ఒకే అనుభవం ఉండకూడదు. సేవకులారా, మీరు ప్రపంచమంతా తిరగాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మరి తమిళనాడు వెళ్ళకపోతే నాకు అది ఎలాగ వస్తుంది? తమిళం వస్తుందా? ఆ పదమైన రావాలి కదా, నేర్చుకోవాలి కదా. అందుకే దేవుడు దైవజనులు యేసన్న గారి ద్వారా సేవకులమైన వస్తున్న మినిస్ట్రీస్లో ఉన్న దైవ సేవకులమైన మమ్మల్ని అందరినీ కూడా నలుమూలలకి తిప్పాడు ఆయన. ఆమేన్. ఇంచుమించు 11 దేశాలకు తీసుకెళ్ళాడు నన్ను. ఒక దేశం కాదు, ఇంచుమించుగా 46 సార్లు ఏరోప్లేన్ ఎక్కున్నాను నేను. ఇంకా ఎన్నిసార్లు ఎక్కిస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుడు కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడదు, మానవ హృదయానికి గోచరం కాదు. కారణం ఏంటి తెలుసా? ఆయన సర్వోన్నతుడు. ఆమేన్. సర్వ శక్తి గల దేవుడు. ఆయన రాజ్యం యుగ యుగములో నిల్చుంటుంది. ఆయన ప్రభుత్వం తరతరములు ఉంటుంది. ఈ సంవత్సరం నుండి మరొక సంవత్సరం తొలగిపోయేది కదా ఆయన రాజ్యం. ప్రేమ సామ్రాజ్యం. హల్లెలూయా. కపటము లేని రాజ్యం, లంచాలు లేని రాజ్యం, ఏమంటే ఈర్ష్య, పగ, ద్వేష, కుట్రలు లేని రాజ్యం నా యేసయ్య రాజ్యం. సమాధానపు రాజ్యం. ఆ రాజ్యములో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం పాలి భాగస్థులమై ఉన్నాం. చప్పట్ల కొట్టండి గట్టిగా. నువ్వు నేను ఉన్నాం ఆ రాజ్యంలో. అంతము లేని రాజ్యంలో మనం అందరం ఉండాలి. చెరువు మాట చదువుకుని ముగించుకుందాం, టైం అయిపోయింది. చదవండి ఆ మాట. లూకాసు వార్త 2:14 అనుకుంటాను, చదవండి. సర్వోన్నతుడైన దేవుని స్థలములలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. సర్వోన్నతుడైన దేవుని స్థలములో ఏమండి, దేవునికి ఏంటి? మహిమ. మనం ద్వారా ఆయన నామం ఏమవ్వాలి? మహిమపరచబడాలి. ఎలా మహిమపరచబడుతుంది? నువ్వు నేను కూడా యేసయ్యతో, మనందరం కూడా ఎవరితో? లేదా బైబిల్లో నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, తీగలైన మీరు నా బిడ్డలారా ద్రాక్షవల్లైన నాతో ఏమవ్వాలి? రవి అంటుగట్టబడాలి. అంటుగట్టబడాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా. ఏది ఇష్టమో అడగండి, నేను అనుగ్రహిస్తాను. అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడా? ఖచ్చితంగా 100%. 80 కాదు, 90 కాదు. ఏది అడిగితే అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు చేయటకు నా ప్రభు అయిన సర్వోన్నతుడు దేవుడు శక్తి గలవాడు. ఆయన పేరు రక్షకుడు. ఆమేన్. హల్లెలూయా. మనం అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. ఒక ఇల్లు అడిగితే ఎన్ని ఇళ్ళు ఇస్తాడు? ఏమండి, నిజం చెప్తున్నా నేను. ఒక అద్దెంట్లో ఉండేవాడు ఆ తమ్ముడు, నేను చెప్తున్నా నేను. ఆ చెల్లికి నేను ప్రార్థన చేస్తా వచ్చా, ఒక ఇల్లు అయ్యా అన్న, ఒక సొంత ఇల్లు కావాలన్నా అంటే ఏడుస్తూ ఉండేది చెల్లెమ్మ ఒక 10 ఏళ్ల క్రితం. నిజం చెప్తున్నా. ఇప్పుడు 3 ఇల్లు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అడిగింది ఎన్ని ఇల్లు? ఒక ఇల్లే. ఇప్పుడు ఎన్ని ఇల్లు ఇచ్చాడు? ఇస్తాడు. నువ్వు సందేహం భయపడకూడదు. పిరికి ఏంటి మీద రాలేదంటే, అన్నా నీరసంగా ఉందన్నా, రాలేకపోయినన్నా, ఈ దరిద్ర మాటలు చెప్పకూడదు. నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి మనం అనుభవించాలి. దేవుని సన్నిధిలో మనం ఆస్వాదించాలి. దివారాత్రుల్లో ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయనలో మనం అంటుగట్టబడితే బైబిల్ రాస్తుంది, మీరు బహుగా ఫలిస్తారు. ఆమేన్. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి నామం మహిమపరచబడుతుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన మహిమపరచబడటం ద్వారా మనకేం కలుగుతుంది? తండ్రి నామం మహిమపరచబడటం ద్వారా మనము బహుగా ఫలించుదుముగాక, మన గిన్నె నిండి పొర్లునుగాక. ఇక ఏ ఆర్థిక ఇబ్బందులు 2021లో మీకు ఉండకూడదు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ సంఘంలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగాక, అభివృద్ధి చెందుదురుగాక, ఆర్థిక వనరుల చేత నింపబడుదురుగాక, ఆకాశపు ధన నిధిని తెరిచి నా దేవుడు మీ కొట్లను నింపును గాక, మీ గానుగలలో గోధుమలు సమృద్ధిగా ఉండును గాక, ద్రాక్ష రసం పొంగి పొర్లును గాక, క్రొత్తది వచ్చే వరకు పాత ధాన్యం మిగిలి ఉండును గాక. హల్లెలూయా. ఎప్పుడంటే మీరు చేస్తానే ఉండండి అప్పులు, నేను ప్రార్థన చేస్తూనే ఉంటా, అవి అలాగే ఉంటాయి. కాదు, ఈ క్రిస్మస్ పండుగ రోజున అందరూ లేచి నిలబడండి. అందరు లేచి నిలబడి మీరు ఒక క్షణం కుడి చేయి పైకెత్తి, రుణాలతో పీడించబడుతున్నవారు, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నవారు, యేసయ్యా ఇక నేను అప్పు చేయనయ్యా, నా చేతితో నేను అప్పు చేయను,
నువ్వు ఇస్తే తింటాను, లేకపోతే నీ కొరకు సస్తాను. ఆకాశ పక్షుల్ని పోసేసి ప్రార్థన 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 ప్రార్థన. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకో, నిందల పాలై నిత్యని అందరూ పాడాలి. నీతో చేసి దానియేలుకో సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను యేసయ్యా సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవే